గురుకులాల్లో ఉద్యోగుల నియామకంలో సీఎం రేవంత్ ఒంటెద్దు పోకడను చేపడితే వారి ఇంటి వద్దే ధర్నాను చేపడతామని ఓయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లాల దత్తాత్రేయ హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గురుకుల టీచర్లు శాంతియుత ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా గురుకుల ఉద్యోగులు 2910 పోస్టులను రీలిక్రూట్మెంట్ పద్ధతి పాటించి సైనింగ్ ఆర్డర్లు భర్తీ చేయాలని దత్తాత్రేయ అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ధ్వజమెత్తారు. నేడు గురుకుల ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం కోసం సీఎం రేవంత్ ని గెలిపించుకోవడం జరిగిందని దత్తాత్రేయ అన్నారు. 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావిడిగా ఫలితాలను విడుదల చేసి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, రిలింక్విష్మెంట్ను పాటించాలి, డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాల భర్తీని చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లు అడిగేటప్పుడు నిరుద్యోగులే ఈ ప్రభుత్వానికి పెద్దన్నలు అని చెప్పారు. ఇవాళ నిరుద్యోగులందరం కూడా గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ గురుకుల విద్యార్థులకు ఏదైతే ఫలితాలు ప్రకటించిందో ఆ ఫలితాలలో రిలింక్విష్మెంట్ పాటించకుండా డిసైడింగ్ ఆర్డర్లో ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇవాళ నిరుద్యోగుల జీవితాల్లో నీళ్లు పోస్తా ఉంది. కాబట్టి ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరఫున గురుకుల రిక్రూట్మెంట్ ఉద్యోగాలు రాసి 1:2లో మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఈ రిక్రూట్మెంట్ లోనే డిసెండింగ్ ఆర్డర్ ని పాటించి రిలింక్విష్మెంట్ ను తీసుకొని 3000 పైచిలకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. లేకపోతే శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ మా ధర్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటికే మారుస్తాం. ముఖ్యమంత్రి గారికి 24 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపల రిలింక్విష్మెంట్ అమలు చేస్తున్నట్టుగా ప్రకటిస్తే సరే, లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి ఇంటి ముందరనే ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో నోటిఫికేషన్ 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావిడిగా ఫలితాలను విడుదల చేసి